ముఖ్యంగా ఎవరైతే వ్యవసాయ పనులు చేస్తుంటారో, వాళ్ళ ఇంట్లో పెద్ద గొడవలనేవి జరగబోతున్నాయి మకర రాశి వారికి. అదేంటో చూద్దాం. అందరికీ నమస్కారం. హిందూ ధర్మం తెలుగు ఛానల్ వీక్షిస్తున్న అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం 2025 జనవరి మకర రాశి వారి యొక్క మాస ఫలాలు ఎలా ఉన్నాయనేది మనం చూడబోతున్నాము. ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళకి, రాజకీయ పరకంగా, అలాగే వ్యవసాయం, వ్యాపారస్తులకి, స్త్రీలకు ఎలా ఉండబోతుందో ప్రతి ఒక్కటి వీడియోలో మనం డిస్కషన్ అనేది కూడా చేయబోతున్నాము. ఎంతో ఇంట్రెస్టింగ్ విషయాలనేవి వీళ్ళకి జరగబోతున్నాయి. వీరు తగ్గేదే లేదన్నట్టుగా ఉంటారు. కానీ కొన్ని విషయాలు వీళ్ళకి ఖచ్చితంగా దగ్గాల్సిన పరిస్థితి అనేది కూడా రాబోతుంది మకర రాశి వారికి. అదేంటో మనం పూర్తిగా అనేది కూడా చూడబోతున్నాం. అలాగే శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలు మీకు పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలు, ఆరోగ్య, సంతానం, అక్రమ సంబంధాలు, లక్ష్మీబిందులు వెతికి చేయడం, కుటుంబంలో అన్నతమ్ములకి గొడవలు కానీ, కొడుకులు ఏదైనా తప్పు చేసి మీరు తప్పుదావ పట్టినా సరే, ఈ వీడియోలో కనబడుతున్న నంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం అనేది కూడా చేసుకోవచ్చు. ఇక మనం 2025 మకర రాశి వారికి చూసుకున్నట్టయితే, స్త్రీ పురుషులకి అనేది కూడా గ్రహ బలం అనేది ఎక్కువ ఉండబోతుంది. వీరు ఏది పట్టుకున్నా సరే అది బంగారం అయిపోయే సిచ్యువేషన్ ఉంటుంది. అంటే వీళ్ళు వ్యాపారం మొదలుపెట్టినా, లేదంటే చదువుతున్నా, ఏది చేసినా సరే వీళ్ళకి అన్నీ మంచిగా జరగబోతుంది. అన్ని వర్గముల వారికి గతంలో 2 సంవత్సరాలు అనేది చాలా ఇబ్బంది పడ్డారు. గత 2 సంవత్సరాలు. కానీ ఈ 2 సంవత్సరాలు ఎవరైతే ఇబ్బంది పడ్డారో, ఈ 2025 సంవత్సరం నుంచి ఆ ఇబ్బందులు లేకుండా మీరు ఖచ్చితంగా అన్ని విధాలుగా అనేది కలిసి రాబోతుంది 2025 సంవత్సరం. ఇంట్లో అనేది కూడా శుభకార్యాలు అనేది కూడా చేస్తారు. పెళ్ళిళ్ళు అనేది కూడా జరుపుతుంటారు. అలాగే పుణ్యక్షేత్రాలు అనేవి దర్శించుకుంటారు. కొత్తగా వాహనాలు కొంటారు. అలాగే కొత్తగా వస్తువులు కొంటారు. స్థలాలు కొంటారు. ఇల్లులు కొంటారు. పెద్ద పెద్ద బిల్డింగ్‌లు కొంటారు. కొత్తగా వ్యాపారాలనేవి మొదలు పెడుతుంటారు. పెళ్లి సమస్యలు, ప్రేమ సమస్యలనేవి తీరబోతున్నాయి. ముఖ్యంగా కొన్నిసారి అంటే కొన్ని సమయాల్లో శని ప్రభావం వలన మీకు అనవసరంగా వాగ్వాదాలనేవి ఇతరులతో జరుగుతుంటది. అది మీరు చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. అలాగే దూర ప్రయాణాలన్నీ కూడా చేస్తారు. సోదరులతో గొడవలనేవి జరగబోతున్నాయి. ఏ వృత్తిలో ఉన్న వారికైనా సరే 2025 సంవత్సరంలో యోగదాయక అనేది కూడా ఉండబోతుంది. అలాగే ఇప్పుడు మనం ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతుందో చూడబోతున్నాము. మరీ ముఖ్యంగా ఉద్యోగం చేసే వాళ్ళకి యోగదాయకాలని చెప్పుకోవచ్చు. మీ ప్రతిభకు, శ్రమకు తగిన ఫలితం అనేది కూడా 2025 సంవత్సరంలో దక్కబోతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఉన్న వారికి ప్రమోషన్స్‌తో కూడిన బదిలీలనేవి జరగబోతున్నాయి. గతంలో మీ పైనున్న ఆరోపణలనేవి 2025 సంవత్సరంలో తొలగిపోతున్నాయి. కొత్తగా ఇల్లులు, స్థలాలనేవి కూడా కొంటుంటారు. ఎవరైతే ఉద్యోగం రాకుండా ఇబ్బంది పడుతున్నారో నిరుద్యోగులు, ఈ 2025 సంవత్సరంలో ఖచ్చితంగా ఉద్యోగం తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. రాజకీయ పరకంగా ఎలా ఉండబోతుందో చూద్దాం మకర రాశి వారికి. మకర రాశి వారికి అనేది కూడా ధనం అనేది ఎక్కువగా అనేది ఖర్చు చేస్తుంటారు. అలాగే మీ పైన ప్రజలు అసంతృప్తిగా ఉంటారు. కానీ మీకు ఏదో రకంగా అధిష్టానం వారు ఒక పదవి అనేది కూడా మీకు ఇస్తారు. ఒకవేళ మీరు ఎన్నికల్లో పోటీ చేసినా సరే విజయం సాధిస్తారు. మీకు బాగా తెలిసిన వాళ్ళతోనే పోటీ అనేది కూడా చేస్తుంటారు. ప్రభుత్వ పరకంగా మీకు అన్ని విధాలను కూడా బాగుంటుంది. కానీ ధనం అనేది కూడా విపరీతంగా ఖర్చు చేస్తారు. ఆ విషయాలు మీరు చాలా జాగ్రత్త అనేది కూడా ఉండాలి. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీలో ఉండే వారికి ఎలా ఉండబోతుందో చూద్దాం. ఎవరైతే దర్శకులు, టెక్నీషియన్స్, గాయకులు, రచయితలు ఎవరైతే ఉన్నారో వారికి 2025 సంవత్సరంలో మకర రాశి వారికి అంత అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. మంచి విజయాలు అనేది కూడా సాధించబోతున్నారు. ఈ ఇండస్ట్రీలో మీకు కొత్తగా అవకాశాలు అనేవి రాకపోతున్నాయి. అలాగే మీకు సొంత గృహాలు అనేవి కట్టుకుంటారు. టెక్నీషియన్స్ కూడా అన్ని విధాలని కూడా బాగుంటుంది. సినీ ఇండస్ట్రీలో ఉన్న వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మంచి ధనపరకంగా డబ్బులు సంపాదిస్తూ సినీ ఇండస్ట్రీలో మీ అడుగు అనేది వేస్తుంటారు. ఇప్పుడు మన వ్యాపారస్తులకి ఎలా ఉండబోతుందో చూద్దాం. వ్యాపారస్తులు కూడా 2025 సంవత్సరాలు లాభదాయకాలు అనేది చెప్పుకోవచ్చు. ఆశించినంత లాభాలనేవి వీళ్ళకి రాబోతున్నాయి. కొత్తగా వ్యాపారాలనేవి మొదలు పెడతారు. దాంట్లో లాభాలనేది కూడా చూస్తుంటారు. తరచూ దూర ప్రయాణాలనేవి కూడా చేస్తుంటారు. ఎవరైతే హోల్‌సేల్, రిటైల్ వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళు కూడా మంచి యోగదాయకాలు అనేది కూడా చెప్పుకోవచ్చు. కానీ జాయింట్ వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా విభేదాలు పడి, గొడవలు పడి విడిపోతుంటారు. కానీ కాంట్రాక్ట్ పని చేసే వాళ్ళు కూడా బాగుండబోతుంది. రియల్ ఎస్టేట్ పని చేసే వాళ్ళు కూడా బాగుండబోతుంది. షేర్ మార్కెట్‌లో ఉన్నవారికి అంతంత లాభాలనేవి కూడా ఉండబోతున్నాయి. ఎవరైతే కిరాణా వ్యాపారాలు చేస్తుంటారో వాళ్ళు కూడా మంచి లాభాలనేవి చూడబోతున్నారు. వ్యాపారస్తులకి ఈ విధంగా అనేది కూడా ఉండబోతుంది. ఇప్పుడు మన విద్యార్థులకి ఎలా ఉండబోతుందో చూద్దాం. ముఖ్యంగా వీరికి పరీక్షలనేది కూడా ఉత్తీర్ణత మార్కులనేవి పొందుతారు. కానీ మధ్యలో అనేది కూడా చెడు స్నేహం అనేది పట్టేసి మీ చదువుని మొత్తం పోగొట్టుకుంటారు. ఎవరైతే ఎంట్రన్స్ పరీక్షలు రాస్తుంటారో వాళ్ళు కూడా మంచి మార్కులతో పాస్ అయ్యి వాళ్ళు అనుకున్న సీట్లు అనేవి పొందగలరు. విదేశీ ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. క్రీడా రంగంలో మీ యొక్క మార్క్ అనేది నిలబెట్టుకుంటారు. అర్థమైందా మిత్రులారా? ఇప్పుడు మనం వ్యవసాయదారులకి ఎలా ఉండబోతుందో చూద్దాం. వ్యవసాయం చేసే వాళ్ళకి ముఖ్యంగా వాళ్ళ అబ్బాయిల చేత భయంకరమైన గొడవలు అనేవి జరగబోతున్నాయి. అంటే పుత్రులు గాని, కూతుర్లు గాని ఉంటారు కదండీ!
వాళ్ళకనేది కూడా మీకు ఇబ్బందులనేవి తీసుకొచ్చి పెట్టే అవకాశం ఎక్కువగా ఉండబోతుంది. వాళ్ళ విషయాల్లో మీరు చాలా జాగ్రత్తగా అనేది కూడా ఉండాలి. కానీ మీరు 2 పంటల్లో మంచి లాభాలనేవి చూడబోతున్నారు. ప్రభుత్వం దగ్గర నుంచి మీకు సహాయం అందుతుంది. కౌలుదారులు కూడా అన్ని విధాలుగా బాగుంటుంది. ఎవరైతే రొయ్యల వ్యాపారాలు చేస్తుంటారో, రొయ్యలు, చేపల వ్యాపారాలు వాళ్ళు కూడా మంచి యోగదాయకాలని చెప్పుకోవచ్చు. లాభాలనేవి చూడబోతున్నారు. అలాగే గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. అప్పులు తీర్చుకుంటారు. వ్యాపారస్తులు కూడా అన్ని విధాలనేది కూడా బాగుంటుంది. స్త్రీలకు ఎలా ఉండబోతుందో చూద్దాం. స్త్రీలకు కూడా చాలా బాగుండబోతుంది. కానీ కొన్ని ఇబ్బందులనేవి రాబోతున్నాయి. అవి ఏంటో మనం చూద్దాం. శుభం స్త్రీలకు కూడా ఈ 2025 సంవత్సరాలు యోగదాయకాలం అనేది కూడా చెప్పుకోవచ్చు. వీరికనేది కూడా గౌరవం అనేది కూడా పెరగబోతుంది. కానీ కొంతమంది మిమ్మల్ని మీ పేరు అనేది చెడగొట్టాలని విశ్వ ప్రయత్నాలు అనేది కూడా చేస్తుంటారు. ఎవరైతే స్త్రీలు ఉద్యోగం చేస్తుంటారో మీకు ప్రమోషన్స్ అనేవి రాబోతున్నాయి. స్త్రీలు పెళ్లి కాకుండా ఉన్నారో వాళ్ళకి 2025 సంవత్సరాలు పెళ్లి చేసుకునే అవకాశం అనేది కూడా ఉండబోతుంది. పెళ్లి సమస్యలు తీరబోతున్నాయి. ఎవరైతే పెళ్లి చేసుకుని ఉంటారో సంతాన పరంగా ఇబ్బందులు పడ్డారో సంతాన సమస్యలు తీరబోతున్నాయి. ఖచ్చితంగా 2025 మే లోపల మీకు సంతానం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉండబోతున్నాయి. అయితే భార్యాభర్తలు గతంలో విడిపోయి ఉంటారు. వాళ్ళు 2025 సంవత్సరం స్టార్టింగ్ లో కలుసుకునే అవకాశం ఉండబోతుంది. స్త్రీలు ఆరోగ్యపరంగా 2025 సంవత్సరాలు ఇబ్బంది పడే అవకాశం ఉండబోతుంది. ఆ ఆరోగ్య విషయాలు మీరు చాలా జాగ్రత్తగా అనేది కూడా ఉండాలి. ముఖ్యంగా జనవరి నెలలో మీకు ధనం అనేది ఎక్కువగా రాబోతుంది. కుబేరులు అనేది కూడా కాబోతున్నారు. అన్ని అనుకూలమైన వాతావరణం అనేది కూడా ఉండబోతుంది. నూతనంగా వ్యాపారాలు మొదలు పెడతారు. దూర ప్రయాణాలను కూడా చేస్తారు. కొత్తగా వాహనాలు కొంటారు, స్థలాలు కొంటారు, ఇల్లు కొంటుంటారు. ఆరోగ్యం కూడా అన్ని విధాలుగా బాగుంటుంది. మీ శరీరం అనేది ప్రతి విషయంలో బాగా సహకరిస్తుంది. మిత్రులు అనేది కూడా కలుసుకుంటారు. కానీ కొన్ని విషయాల్లో మీ మీద వ్యతిరేకత అనేది కూడా ఎదురవుతుంది. ఇంకా జనవరి నెలలో కూడా మీకు కూడా అన్ని విధాలైన కూడా బాగుంది. కానీ కొన్ని విషయాల్లో జాగ్రత్త వహించడం చాలా ముఖ్యం. ఇది విషయం మిత్రులారా. మకర రాశి వారికి కూడా చాలా మంచి కాలం ఉన్నది కూడా రాబోతుంది. 2 సంవత్సరాల నుంచి ఇబ్బంది పడ్డారు. కానీ 2025 సంవత్సరంలో ఆ దరిద్రం పోయి మంచిగా మీరు కూడా డబ్బులు సంపాదిస్తూ కోటేశ్వరులు అయ్యే అవకాశం కూడా రాబోతుంది. ఆ కోటేశ్వరులు అవ్వాలంటే మాత్రం మీ మీద ఉన్న దరిద్రం అనేది పూర్తి స్థాయిలో మీరు పోగొట్టుకుంటే మీకున్న దరిద్రం పోయి మీరు కోటేశ్వరులు అయ్యే అవకాశం అనేది కూడా ఉండబోతుంది. ముఖ్యంగా మీ మీద ఈర్ష్య, దేశం, చెడు చూపు అనేది ఎక్కువగా ఉండబోతుంది. నరదోషం కూడా ఎక్కువగా ఉండబోతుంది. ఈ చెడు శక్తులు అనేవి మీరు పోగొట్టుకుంటే మకర రాశి వారు కూడా మంచి లాభాలు అనేవి చూడబోతున్నారు 2025 సంవత్సరంలో. ఇది విషయం మిత్రులారా. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే ఈ వీడియోలో కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేసి మీరు పరిష్కారం చేసుకోవచ్చు. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే.